హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ షమి. ఇవాల్టి వీడియోలో మనం పచ్చిమిర్చి ఎలా పెంచుకోవాలో చూద్దామండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎంతో రేటు పెట్టి మనం కుండీలు అనేది కొనుక్కొస్తూ ఉంటాము. అలాగే కొనుక్కొచ్చి వాటిల్లో ఒక మొక్క రెండు మొక్కలు అనేది వేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా చిన్న చిన్న బాటిల్స్ అండి. ఆ బాటిల్స్ అలాగే పెరుగు డబ్బాల్లో చూడండి మొక్కలు ఎంత బాగా ఈజీగా సింపుల్గా ఎంత బాగా గ్రోత్ అయ్యాయో. అలాగే నేను వీటికి ఏమేం పోషకాలు ఇస్తున్నాను, ఎంత బాగా గ్రోత్ అవ్వడానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను, అలాగే సాయిల్ మిక్స్ ఎలా చేసుకున్నానో కూడా మీకు చెప్తానండి. చూడండి మొక్క అయితే చిన్న మనం 2 లీటర్ల వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అది ఇలా సగానికి కట్ చేసుకొని నేనైతే పచ్చిమిర్చి నారు అనేది పెట్టుకున్నానండి. చూడండి గ్రోత్ అయితే ఎంత బాగా వచ్చిందో. మనం పెద్ద పెద్ద కుండీలలో వేసుకున్నా కూడా ఇలాగే వస్తుంది. అలాగే చిన్న వాటిల్లో కూడా మనం ఇలా ఎంత బాగా గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. బాగా మనకి కాపు కూడా ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి ఇదైతే పెరుగు డబ్బా అండి. ఈ పెరుగు డబ్బాలో చూడండి సాయిల్ కూడా కొంచెమే ఉంది. అలాగే మొక్క చూస్తేనేమో ఇంత బాగా పెరిగింది. మనం ఇచ్చే పోషకాల వల్ల కూడా మనకి బాగా గ్రోత్ అవుతాయండి మొక్కలు అనేది. మనం సాయిల్ ఎక్కువగా ఇవ్వకపోయినా వాటికి తగ్గ పోషకాలు ఉంటే మనకు మొక్కలు అనేది బాగా పెరుగుతాయి అన్నమాట. నేనైతే 3 మొక్కలకి ఇలాగే 2 వాటర్ బాటిల్స్ అలాగే ఒక పెరుగు డబ్బాలు అయితే పెట్టుకున్నాను. మనం సాయిల్ మిక్స్ అనేది కూడా మనం చాలా ఈజీగా మన ఇంట్లో మన గార్డెన్లో ఉండే వాటితోనే మనం సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని మొక్కకు అనేది పెట్టుకున్నానండి. అలాగే మనం ఫర్టిలైజర్స్ కూడా మన మొక్కలకి ఎలా అయితే ఇస్తూ ఉంటామో వీటికి కూడా అలాగే నేనైతే ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాను అన్నమాట. చూడండి బాటిల్సే కదా అని తీసి పడేస్తుంటాము. కానీ బాటిల్స్లో కూడా మనం ఎంత బాగా రూపాయి ఖర్చు లేకుండా మనం ఎలా మొక్కలు అనేది పెంచుకోవచ్చో చూడండి. ఎంత బాగా పెరుగుతాయంటే అసలుకి మనం మందార మొక్కలు కానివ్వండి, ఇలా పూల మొక్కలు కూడా మనం బాటిల్స్లో అనేది పెంచుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనకి ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు కదా. వాటర్ బాటిల్స్ అనేది మనం పడేస్తూ ఉంటాము. అలాగే సాయిల్ మిక్స్ అనేది మనం పశువుల ఎరువు అలాగే ఇసుక మట్టి అనేది కలుపుకున్నానండి. కలుపుకొని నేనైతే మొక్క అనేది నాటుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మొక్కలు కూడా ఏమీ పోషకాలు కూడా ఎక్కువ అవసరం లేదండి. చూసారు కదండి మనం చిన్న చిన్న బాటిల్స్ ఎలా మొక్కలు పెంచుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే